హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల భేటీ అండి. తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. మరి ఏమేం నిర్ణయాలు తీసుకున్నారో ఉద్యోగులకు సంబంధించి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు, ఉద్యోగుల ఆశలు, ప్రభుత్వ స్పందన. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ జరిపినటువంటి చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశం అత్యంత సద్భవంగా సద్భవ వాతావరణంలో సానుకూల దృక్పథంతో జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అలాగే తదుపరి చర్చలకు అందుబాటులో ఉండాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలను కోరారు. ముఖ్యంగా చర్చించిన అంశాలేంటంటే, ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలు చర్చకైతే వచ్చాయి. ఉద్యోగులకు వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ముఖ్యంగా డిఎన్ఎస్ అలవెన్స్, సరెండర్ లీవ్, పోలీసు వారి సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బకాయిల చెల్లింపులపైన దృష్టి సారించారు. అలాగే డీఏల డిమాండ్. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో కనీసం 2 డీఏలను ఈ పండుగ సందర్భంగా అయినా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పాత 2018 నుంచి 2019 సంవత్సరాలకు డీఏ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దీపావళిలోపు డీఏలను విడుదల చేయాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు తెలియజేశారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు. గత 25 నెలలుగా వేతన సవరణ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు కాలేదని, వెంటనే పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. హెల్త్ కార్డుల సమస్య. హెల్త్ కార్డులు రాష్ట్రంలో సరిగ్గా పనిచేయటం లేదని, ఏ ఆసుపత్రిలోనూ సేవలు లభించడం లేదని, రీయింబర్స్‌మెంట్ బిల్లులు రావడం లేదని సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన చర్య తీసుకోవాలని, హెల్త్ కార్డు వ్యవస్థకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వాలని, అలాగే ఇన్సూరెన్స్ ఫీజిబిలిటీని పరిశీలించి ప్యాకేజ్ రేట్లను సీలింగ్ పెంచాలని కోరారు. ఉద్యోగులు కడుతున్నటువంటి డబ్బు నేరుగా ట్రస్ట్‌గా చేరేలాగా చూడాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇంకా ఇతర ముఖ్యమైన డిమాండ్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ఏటీఎం, గురుకులాలు, పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పదవీ విరమణ వయసును 60-62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. సో, దీనివల్ల ప్రభుత్వానికి పెద్దగా ఖర్చేమీ ఉండదని, ఉద్యోగ సంఘాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులు కొంత మొత్తాన్ని 10 లేదా 100 లేదా 200 చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ నాణ్యమైన సేవలు అందించడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు తెలియజేశారు. ఇకపోతే ప్రత్యామ్నాయ పరిష్కారాలు. పేరుకుపోయిన బకాయిల విషయంలో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉద్యోగ సంఘం ప్రతిపాదించింది. ఉద్యోగులకు అసలు ఎంత బాకీ ఉందో ప్రభుత్వం లెక్కేసి సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసి, ఆ బకాయికి సమానమైన ఇంటి స్థలాన్ని హౌసింగ్ పథకం పేరుతో పెట్టుబడి ఇవ్వాలని కూడా సూచించింది. 2 సంవత్సరాలలోపు ఉద్యోగులు ఇల్లు కట్టుకుంటే ఆ బ్యాంకు వడ్డీని ప్రభుత్వం సబ్సిడీ చేసే విధానాన్ని రూపొందించాలని తమ ప్రతిపాదనగా ప్రభుత్వం ముందుంచారు. మొత్తంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలో ఒక పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయాలను తెలియజేసే అవకాశం అయితే ఉంది.